అలానే నా తోటి ఉపాధ్యాయులకు అలానే ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దిన గురువులకు నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారు అన్నట్టు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మాత్రమే కాదు, మహనీయ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వాతంత్ర సమరయోధులైన శ్రీ అరవిందో ఘోష్ గారి జయంతిని కూడా మనం ఈరోజు జరుపుకుంటాము. అయితే ముందుగా మీకు ఈ దేశభక్తి గురించి చెప్పినప్పుడు ముందుగా నేను మీకు అరవిందో ఘోష్ గారి జీవితంలో చిన్న విషయంతో మొదలు పెడతా. వారు విదేశాల్లో వారి విద్యని పూర్తి చేసుకున్న తర్వాత ఆ సమయంలో మనకి స్వాతంత్ర సమర యోధం జరుగుతుంది. ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న సందర్భం అది. వారు ఏమాత్రం ఆలోచించకుండా వారు చదివిన విద్యను, వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటినీ దేశం కోసమే వారు ఇక్కడ తెచ్చి దేశం కోసమే ప్రయత్నించారు, దేశం కోసమే పోరాడారు. పిల్లలు, అరవిందో ఘోష్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జ్ఞానం, మన చదువు, మన విద్య, మన సేవ దేశం కోసం అంకితం చేయాలి. దేశం కోసం మనం నేర్చుకోవాలి. తర్వాత స్వరాజ్యం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందా పిల్లలు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యం వచ్చింది, స్వాతంత్రం వచ్చిందా మనకి? అసలు స్వరాజ్యం అంటే, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే దేనికి? మన ఆలోచనలకు, మన ఆవిష్కరణలకు స్వేచ్ఛ. నిజమైన స్వేచ్ఛ అంటే మన జీవితంలో ఆదర్శంగా, ఆశయంగా ముందుకి నడవడం, దేనైనా సాధించడం నిజమైన స్వాతంత్రం, నిజమైన స్వేచ్ఛ. అయితే పిల్లలు, మన భారతదేశం జ్ఞాన భూమి, కర్మ భూమి, వేద భూమి, భగవద్గీత, రామాయణం, మహాభారతం, చరక సంహిత ఇట్లాంటి ఎన్నో మహత్తరమైన ఉన్నతమైన గ్రంథాలను, ఉన్నతమైన జ్ఞానాన్ని, విద్యని అందించింది మన దేశం. ప్రపంచంలో చూసుకుంటే యువత ఆధిక్యత కలిగిన దేశం కూడా మన భారతదేశమే. మరి మనం ఏం సాధిస్తున్నాం? మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? దేశం కోసం మనం సేవ చేస్తున్నామా అనే ప్రశ్నలు మనం వేసుకోవాలి. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి ఎందరో ప్రముఖులను కలిగిన గడ్డ మన భారత గడ్డ. ఎందరో ప్రముఖులను కలిగిన దేశం మన భారతదేశం. పిల్లలు, దేశ